మరొకసారి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తరపున ప్రెస్ మిత్రులందరికీ మరియు ఈ చిత్రాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ, ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమా టైటిల్కి తగ్గట్టుగానే గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ టైటిల్లో మరి ఏం మ్యాజిక్ ఉందో తెలీదు, లేకపోతే ఆ టైటిల్లో ఏ పవర్ ఉందో తెలియదు. టైటిల్లో మనం క్రిష్ గారు సెట్ చేసిన దగ్గర నుంచి డే 1 నుంచి ఫిలిం రిలీజ్ అయిన నిన్నటి వరకు ఏ అవాంతరాలు లేకుండా, అంటే మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినా కానీ దానంతటా అదే కరెక్ట్ చేసుకుంటా వెళ్తుంది అన్న ఫీల్ కలిగించింది మాకు. సో దానివల్లే మేము ఇంత తొందరగా ప్రాబబ్లీ 79 డేస్లో ఇంత పెద్ద ఫిలిం ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సో ప్రేక్షకుల ముందుకి తీసుకురాగలిగామని అనుకుంటున్నాము. సో యాజ్ మా కొలీగ్ ప్రొడ్యూసర్ రాజీవ్ సెట్, ఇందులో నటించిన ప్రతి నటీనటులందరికీ, పర్టికులర్గా బాలయ్య బాబు గారికి అండ్ డైరెక్టర్ క్రిష్, సో మిగతా సాంకేతిక నిపుణులందరికీ, ఎందుకంటే వాళ్ళు డే అండ్ నైట్ ఎంతో కష్టపడితే కానీ ఈ 79 డేస్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాము. ఒక్కొక్కసారి మాకే కృషి గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మనం ఎక్స్ట్రా మైల్ వెళ్తున్నామేమో, జాగ్రత్తగా చేద్దాం అన్నప్పుడు, లేదు పిఎస్ వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. సో ఇంకా ప్లీజ్ డోంట్ కమ్ అవుట్ విత్ ఎనీ ఎక్స్క్యూజెస్. మనం ఈ వర్క్ అవ్వాలి అంటే ఆ వర్క్ అయిపోవాలి. సో అలానే ప్లాన్ చేద్దాము, అలానే చేద్దాము, తప్పకుండా అవుతుంది అన్న చాలా కాన్ఫిడెన్స్ కూడా బిల్టిన్ చేసేవాళ్ళు అందరిలో. సో అదేవిధంగా అదే కాన్ఫిడెన్స్ని, అదే ఇన్స్పిరేషన్ మేము కూడా తీసుకొని, సో మిగతా సాంకేతిక వర్గంతో పర్టికులర్గా రాజీవ్ గారు, సాయిబాబు గారు ఇద్దరు, సాయిబాబు గారు లోకల్ ఇక్కడ గ్రౌండ్ వర్క్లో, రాజీవ్ ఫారిన్ షెడ్యూల్స్ ప్లస్ టాప్ లెవెల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. సో ఫర్దర్గా ఎనీ ఫినాన్షియల్ అండ్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ పర్టికులర్గా నేను చూసుకుంటా ఉండేవాడిని. ఈ విధంగా అందరం యాజ్ ఎ టీమ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ని అతి తక్కువ సమయంలో ఎగ్జిక్యూట్ చేసినందుకు మాకు సంతోషంగానే ఉంది. అదేవిధంగా ప్రెస్ మిత్రులందరూ రైట్ ఫ్రమ్ డే 1 ఈ గౌతమిపుత్ర శాతకర్ణి టైటిల్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరందరూ మీ భుజాల మీద, ఓకే ఇది ఒక పెద్ద తెలుగు వారియర్ స్టోరీ, ప్రతి తెలుగు వాడికి ఈ కథ అర్థం కావాలన్న ఉద్దేశంతో ఎన్నో ఆర్టికల్స్ రాసి ఎన్నోసార్లు దాన్ని మన ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రజలందరికీ చేరే విధంగా, అదేవిధంగా వెబ్సైట్స్ చాలా కంటెంట్ దీని గురించి రీసెర్చ్ చేసి మీ అంతటి మీరు సో ఆ విధంగా ప్లేస్ చేసినందుకు ఎంతోమంది యంగ్స్టర్స్ దాన్ని చదివి ఇప్పుడు ఈ సినిమాని యంగ్స్టర్స్ మనకంటే అందరికంటే మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికంటే యంగ్స్టర్స్ చాలా ఎక్కువ మంది దీన్ని ఇంకా ఫర్దర్గా దీన్ని మనం పెద్ద హిట్ చేయాలి, అందరం చూడాలి అని వాళ్ళలోనే మెసేజ్ పెట్టుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సో ఫర్ డూయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్, we thank from First Frame Entertainment from bottom of our heart to all the press media and friends, hearty congratulations. Thank you. Andhra and Telangana put together around 600+ theaters release అయిందండి. ఇంకా పండగ తర్వాత probably basing on the response automatically increase చేస్తాం. The film has taken a good opening. So what do you think worked in the film's favor big time? I would say the honesty in the film has worked out more than anything else. It's the approach taken by the director and Balayya Garu, and the honesty with which the project has been made, that has been appreciated more than anything else. I think nobody is really looking at the money that was spent or the grandeur of the project or anything else. It's just the pure honesty with which the project has been made. This is being a festive season, right? So obviously we get good openings, coupled with Balayya's fame and stuff. But post the festival season, do you follow any strategy to sustain the kind of response you got? We definitely want to. Is that a challenge for you to sustain? I don't think the challenge is really tough. It's definitely a challenge, but I don't think it's a really tough challenge because the word of mouth is already there. People want to watch the film. So as opposed to a normal film where we would have to really push ourselves to promote the film, I think it's less stressful now to take this project to the next level.
honestly, ఇప్పుడు దాకా ఫస్ట్ డే కలెక్షన్స్ నేను చూడలేదండి. రిపోర్ట్స్ హావ్ బీన్ ఫెంటాస్టిక్. ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ హ్యాపీ. నిన్న చంద్రబాబు నాయుడు గారు సినిమా చూసారు. ఈరోజు మార్నింగ్ విజయవాడ నుంచి రిటర్న్ వచ్చాము. ఇప్పుడు దాకా ఆఫీస్లో నంబర్స్ అనేది టచ్ చేయలేదు. బికాస్ వాట్ హ్యాపెండ్ yesterday, it is yesterday. We want to see what we can do for tomorrow and increase the numbers, increase the screens, increase the revenue of the project. We have made this film with the intention to do a good project, but not to really bank on challenging numbers or anything. The priority is to make a good film and try to maximize on the revenues, but not just count on one day's revenues. ఎనీ టైమ్ అండి. ఈరోజు రేపట్లో వాళ్ళు టైం చెప్తామన్నారు. బేస్డ్ ఆన్ దేర్ స్కెడ్యూల్ ఈరోజు రేపట్లో స్క్రీనింగ్ ఉండొచ్చు. సార్, ఈ ఫెస్టివల్ సీజన్లో కాకుండా వస్తే ఎక్కువ థియేటర్స్తో పడేదన్న ఫీలింగ్ అని ఉంది. ప్రాబ్లీ ఎక్కువ థియేటర్స్ పడుండొచ్చు, బట్ ఫెస్టివల్ సీజన్ అందరికీ టైం ఉంది. దిస్ ఇస్ సీజన్ వేర్ ఫ్యామిలీస్ హ్యావ్ మనీ టు స్పెండ్. సో ఈవెన్ దో దర్ ఇస్ అ లిటిల్ బిట్ షార్ట్ ఫాల్ ఆఫ్ థియేటర్స్, రెవెన్యూ వైజ్ ఐ డోంట్ థింక్ there is any damage. I think we have better revenues compared to any other normal day. First Time Entertainments నుంచి వచ్చిన biggest project so far is Gautamiputhu Satkarni andi. My experience with the project, or our experience with the project compared to our previous few films, even though the budget is 3 times or 4 times bigger than our previous projects, from our side the effort that has gone into the project is probably 1/3 of what we would have done earlier. Maybe it is experience we've gathered from the previous projects, or back of our mind, ఇంత పెద్ద ప్రాజెక్ట్ బాలయ్య గారి 100వ చిత్రం, ఎటువంటి మిస్టేక్స్ జరగకూడదు, జాగ్రత్తగా తీయాలి అన్న ఒక కాన్స్టెంట్ కాషియస్ థింగ్ ఇన్ ద మైండ్. మేబీ మమ్మల్ని ఇంకా అతి జాగ్రత్తగా ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే విధంగా ప్రాబ్లీ గ్రూమ్ చేసినట్టుంది. అండ్ అబ్సల్యూట్లీ స్పాట్లెస్ ఫ్రమ్ ద టైమ్ వీ స్టార్టెడ్ అప్ టు ద రిలీజ్. ఒక్క రోజు కూడా ఒక చిన్న అబ్స్ట్రకల్ కూడా లేకుండా ఐ థింక్ వెరీ డిగ్నిఫైడ్ వే వీ ఫినిష్ ద ప్రాజెక్ట్ అండ్ రిలీజ్డ్ ఇట్. Extremely happy. Every year నేను క్రిస్ ఇండియాకి వచ్చి ఆల్మోస్ట్ 17 years అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ January 1st మేము ఇద్దరము కాల్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్న తర్వాత ఈ ఇయర్ ఏదో చేయాలనుకునే వాళ్ళము. ఐ థింక్ 17 years తర్వాత దిస్ ఇయర్ వీ హ్యావ్ డన్ సంథింగ్ దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్. క్రిష్కి వస్తున్న ఇండస్ట్రీ సైడ్ చాలా హ్యూజ్ అప్లాజెస్ వస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది 17 years తర్వాత? It's a very, very happy moment for us. And I have seen what Chris has gone through over the past 17 years. We know the kind of hard work and the path Chris went through. And seeing, and 17 years back నుంచి ఇప్పటికి ఆ జర్నీని చూస్తూ it's a very happy moment for us. అందరూ 79 రోజుల్లో ఈ సినిమా ఎలా ఫస్ట్ క్వశ్చన్ అది పడుతుంది ఎలా? 79 రోజుల్లో ఫినిష్ చేయడానికి ప్రాబ్లీ మేజర్ రీజన్ వన్ ఇస్ సర్టన్ డెసిషన్స్ వీ టుక్, యాజ్ అపోజ్ టు ఒక గ్రాండ్ సెట్ చేయడము అలా చేయకుండా లైవ్ లొకేషన్స్కి వెళ్దాం అన్న డెసిషన్ తీసుకోవడం చాలా మంచి డెసిషన్ అయింది. అంటే మేము ప్రాజెక్ట్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ 1 weekలో వీ వర్ సపోజ్ టు స్టార్ట్ బిల్డింగ్ అ హ్యూజ్ సెట్. అది అబ్రప్ట్గా క్రిస్ క్యాన్సిల్ చేసి విత్ ఇన్ అ వీక్ 7 daysలో మనం మరొక వెళ్ళి షూట్ స్టార్ట్ చేయాలని చెప్పాడు. సో వీ వర్ ఆల్ సర్ప్రైజ్. అసలు 7 రోజుల్లో ఆల్మోస్ట్ 70 మందికి వీసాలు అప్లై చేసి వాళ్ళకి టికెట్స్ బుక్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి షూట్ స్టార్ట్ చేయాలంటే ఇట్ వాస్ అ ప్రిటీ బిగ్ ఛాలెంజ్. Initially we were all surprised and scared of the decision. But whatever 1 weekలో మొత్తం ఆర్గనైజ్ చేసుకొని అక్కడ ల్యాండ్ అయిన తర్వాత throughout the schedule we were very worried because ఇండియాలో షూట్ చేసేదానికి మరొక షూట్ చేసేదానికి ఆల్మోస్ట్ నాకు 3 times కాస్ట్ డిఫరెన్స్ వస్తుందండి. కానీ halfway through the shoot I realized there is no way we could have achieved better quality in India. Even though we were spending more money in Morocco, the quality was phenomenal and the output was very fast. We were able to work with some technicians who have had Hollywood film experience. మేము వర్క్ చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ కానివ్వండి, స్టంట్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, క్రౌడ్ మార్షల్స్ అందరూ కూడా దే వర్క్ విత్ లాట్ ఆఫ్ Hollywood films. So managing the crowd and stunts and those effects and all was quite easy and it was in time. తెలుగువాడి చరిత్రను చెప్పడానికి చాలా
That was all Chris's responsibility, and my focus has only been operations, money, and I don't get into creatives of Chris. I have 100% faith in what he does, so blindly we were just following him. ఎలా ఫీల్ అవుతున్నారు ఒక గర్వం చరిత్రను ఎంతమందికి పరిచయం చేస్తున్నారు సో మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్ It's a very proud moment for us, and it's something that I'll cherish for the rest of my life. And ఈ సినిమా నేను చేశాను అని గర్వంగా చెప్పుకున్న నా లైఫ్ లాంగ్ చెప్పుకోగలిగే సినిమా అయింది. Thanks to Chris and Balaya garu, it's an amazing moment for us. I would say I would never again experience anything like Balaya in my life again. He is a class apart, a cultured and humble person. I know. అంటే ఒక ప్రొడ్యూసర్కి ఈరోజు మార్కెట్లో ఉన్న రెస్పెక్ట్కి ఒక వాల్యూకి he is a class apart. The way he treats a producer. I mean, from the day one we started the project. అంటే బాలయ్య గారు కూడా తెలుసు కాబట్టి ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, చాలా ఎక్కువ డబ్బులతో కూడుకున్న ప్రాజెక్ట్ అని తెలుసు కాబట్టి ఫ్రమ్ ద డే వన్ హీ వాజ్ సో కాషియస్. ఎక్కడైనా ట్రావెల్ చేస్తాం, ఫ్లైట్ టికెట్ చేయాలంటే నేను బిజినెస్ క్లాస్ ఎక్కను, ఫ్లైట్ అయితే మీరు ఎకానమీ వేయండి, రూమ్ నార్మల్ రూమ్ అందరితో పాటు వేయండి, మీరు షూట్ రూమ్ బుక్ చేశారంటే నేను హోటల్ కూడా ఎంటర్ కాను, షూటింగ్ ప్యాకప్ చెప్తాను. ఈరోజు చాలామంది హీరోస్ వచ్చి హోటల్ రూమ్ బాగాలేదని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటిది హీ వాజ్ లైక్ fantastic person to work with, and we are very thankful to him for all the support he's given us. మళ్ళీ క్రిస్ అప్పుడు స్క్రిప్ట్ రెడీ చేస్తే అప్పుడే అండి. Honestly, రాజమౌళి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి, బికాస్ బేస్డ్ ఆన్ హిస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బేస్డ్ ఆన్ whatever he faced in Bahubali, చాలా ఇన్పుట్స్ క్రిస్తో షేర్ చేయడం వల్ల కొంతవరకు క్రిస్ రాజమౌళి గారు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని కొంచెం కరెక్ట్ చేసుకొని ఆ సజెషన్స్ యూస్ఫుల్ అవడం వల్లనే మేము కొద్ది గొప్ప ఈ టైం ఫ్రేమ్లో ఇంత మంచి క్వాలిటీతో సినిమా తీయగలిగాము. సో డెఫినెట్లీ అ బిగ్ థ్యాంక్స్ టు రాజమౌళి గారు. హిస్ experiences definitely helped us in planning our project. Well, అంటే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పాస్ట్ 24 hours, so many appreciations, so many messages. అసలు నాకు గుర్తు కూడా లేదు. అంటే I can only thank everybody for all the support and appreciation we've been getting. మాకు close to 55 crores అయిందండి ప్రాజెక్ట్. Like I said, నిన్న ఎంత రెవెన్యూ కలెక్ట్ చేస్తుందో నాకు ఇప్పుడు దాకా తెలియదు. And we are not really bothered about how much the movie will collect, but definitely we want the movie to do its best, for which we still have time and we will keep continuing the promotions, and we'll see where we land. But the focus has been to do a honest film. We have done it, and we'll see what kind of numbers we'll land at. Numbers kosam cinema tiyaledu, so we'll be happy with whatever we get. Very happy, Andy. ఇంచుమించు అలాంటిది అనుకోవచ్చు. అంటే మోర్ దాన్ మనీ, ఇట్స్ అ సాటిస్ఫాక్షన్ వీ హ్యావ్ అండి. మనీ వస్తుందండి, ఎప్పుడో ఒకసారి వస్తుంది. వీఆర్ ప్రౌడ్ వీ డిడ్ ఎ గుడ్ ప్రాజెక్ట్ అండ్ పీపుల్ అప్రిషియేటింగ్ ఇట్. గుడ్ వర్క్, వీల్ కీప్ డూయింగ్ గుడ్ వర్క్, మనీ విల్ కమ్ అండ్ ఇట్ హ్యాస్ టు కమ్. నేను సినిమా చూసిన చంద్రబాబు నాయుడు గారు, హీ వాజ్ వెరీ హ్యాపీ. చాలా బాగా మాట్లాడారని విన్నాను. నేను యాక్చువల్లీ లేను అక్కడ, క్రౌడ్లో పక్కన తోసేశారు. బట్ I've heard he's spoken some very good things about the film. He was very happy. Two states we have it, Nandi. Already the Telangana government has released and the GO is up, and Andhra government GO is up by any time. And ivala Saintram lopala, I mean, most probably, you can see online. So the previous question, what you were asking about the Balakrishna Garu experience enti. Ante for younger generation, we would like to tell one thing, and it is the real, absolute sincerity, dedication for the work, and the timing. Oka time chepparani ante, I mean, he is there on dot. Okay, I mean, that kind of sincerity is there. So as an younger generation, we learned, I mean, chala ekku nerchukunnamo. Ante
సిన్సియారిటీ అంటే ఏంటి, ఆ డెడికేషన్ అంటే ఏంటి, ఆ హార్డ్ వర్క్ ఏంటి అనేది చాలా దగ్గరగా క్లోజ్గా చూసాము. ఇట్స్ రియల్లీ అమేజింగ్ అండి. అది మాత్రం తప్పకుండా మనం నేర్చుకోవాల్సిన విషయం అనమాట. Sir, you were discussing about Balakrishnan experience. So, how did his energy levels push you everybody? ఇంక ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పాలంటే ఇంకా అది ఇట్స్ అన్ అమేజింగ్ అనమాట. అంటే మార్నింగ్ 6 o'clockకి సెట్కి వచ్చిన నుంచి దగ్గర ఒక్కొక్కసారి షూటింగ్ మొరాకోలో జార్జియాలో 6 o'clock 7 o'clock అయ్యేది. బట్ గుర్రం మీద కూర్చుంటాం దగ్గరగా 12 hours కూర్చునేవాళ్ళు ఒక్కొక్క రోజు. సో 12 hours హార్స్ మీద కూర్చొని రైడింగ్ చేయడం అని అంటే నేను దెన్ జస్ట్ థింక్ ఆఫ్ హిస్ ఎనర్జీ లెవెల్స్ అండి. దట్ ఈస్ వాట్ ప్రాబబ్లీ అదే ఎనర్జీ లెవెల్స్ అందరిలో కనపడేది. నేను డిఓపి బాబా అయితేనేమి, ఆర్ట్ డైరెక్టర్ భూపేష్ అయితేనేమి, వీళ్ళందరినీ దగ్గరుండి క్రిష్ చాలా జాగ్రత్తగా నడిపించి, సో అసలు ఆయన దగ్గర అంత ఎనర్జీ ఉండడం బట్టే ఈ సినిమా ప్రాబబ్లీ మేము ఎంత షార్ట్గా తీయగలిగాం అనమాట. Sir, and how did you prepare for the expansion of budget? How did you prepare for that mentally? As such, there was Rajiv is, we got an advantage with the Rajiv's factor of safety is very high ante in general ga. Okay. So we discuss, Krish garu cheptaru tappakunda idi ani cheppi. Advantage with the Krish is once again that time to time he cross checks. అంటే రాజీవ్ ఆర్పిఎస్ ఏమైంది, మనం ఎక్కడున్నాము ఏంటి అనేది ఎవ్రీడే జనరల్గా చాలా క్యాషువల్గా క్లోజ్గా ఉంటాం కాబట్టి యాజ్ ఎ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీడే వీ యూస్ టు మానిటర్. సో అండ్ ఎవ్రీడే రాజీవ్ ఆల్సో కాన్షియస్లీ సేస్ టు క్రిష్ దాట్ ఓకే ఇక్కడ ఇది ఇలా వెళ్తున్నాము, ఎక్కడైనా ఓవర్ బోర్డ్ అవుతున్నాము అంటే కనుక దట్స్ అడ్వాంటేజ్ డూయింగ్ విత్ ద క్రిష్ ఈస్ దట్ హీ లుక్స్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్రాబ్లం ఏం లేదు, ఏమి లేకపోయినా కానీ తీయగలము. అలాంటిది సిచ్యువేషన్ ఏమైనా వస్తే చెప్పండి, నేను మారుస్తాను దానికి తగ్గట్టు అనేది దట్ లీవరేజ్ మాకు ఉందండి యాక్చువల్గా. సో దట్స్ వన్ గుడ్ అడ్వాంటేజ్ విత్ క్రిష్ డూయింగ్ ఫిల్మ్స్. తండ్రిగా సంతోషంగానే ఉంటుంది. ఫస్ట్ నుంచి మేము గమ్యం కానీ బెటర్ ఫైనాన్షియల్కి కూడా ఈ సినిమా కొంచెం మంచి ఫలితాన్ని వస్తుంది. మీ అబ్బాయి నుంచి ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ మీరు? మా బ్యానర్ వాల్యూ తగ్గకుండానే ఉంటాయండి. వెరీ హ్యాపీ అండి. యాక్చువల్లీ మా మదర్ నిన్న మార్నింగ్ సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఇప్పుడు దాకా నేను కలవలేదు, బికాజ్ నేను విజయవాడ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అడగాలి మా మదర్ని హౌ షీ ఫీల్స్ అనేది. పర్టికులర్గా మా మదర్ విలేజ్లో ఉంటారండి. బాపట్ల పక్కన జమ్ములపాలెం మాది. సో తనకి చాలామంది అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా రిలేషన్స్లో కానీ అందరూ అలా పేరు చూడటం, అందరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఆమెకు ఫోన్ చేయటం. సో సాయంత్రం నిన్న నైట్ మాట్లాడాను మా మదర్ తోటి. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అందరూ ఇలా ఫోన్లు చేసి అడుగుతున్నారా, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది, మంచి సినిమా తీశారు, చాలా సంతోషం అని. ఎగ్జాక్ట్లీ అండి, దట్స్ అన్ అమేజింగ్ డైలాగ్ అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్ అండి. సాయి మాధవ్ గారు మాకు మా బ్యానర్లో ఫస్ట్ నుంచి చేస్తున్న వ్యక్తి అండి. అదేవిధంగా క్రిష్ గారికి కూడా మంచి ఫ్రెండ్. సో సాయి మాధవ్ గారికి క్రిష్ గారికి ఏంటంటే ఆ కెమిస్ట్రీ బాగా సెట్ అవుతుందండి. క్రిష్ గారి సినిమాలు అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది, దానికి తోడు బాలయ్యబాబు గారు జాయిన్ అవటం ఈ ప్రాజెక్ట్. బాలయ్యబాబు గారు రాయటం అంటే ఇంకా అది చెప్పారు కదా, ఒక సింహానికి ఎలా రాయాలో ఇంకా ఆ విధంగా రాయాలి అని. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సాయి మాధవ్ బుర్రా గారు. హస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండి, రియల్లీ గ్రేట్ జాబ్. థ్యాంక్స్ సాయి మాధవ్ గారు. సో అదేవిధంగా ప్రతి సాంకేతిక నిపుణులకి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి అవర్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి.
Actually, this morning, Krishna Guchani, over the breakfast, I was asking him, Sai Madhav Garu, after Krishnamani Yadgurum, Tarata Kanche, Tarata Gautam Satkarni, the way he was evolved is phenomenal. Similarly, Shastri Garu, Krishnamani Yadgurum, Tarata Kanche, Tarata Gautam Satkarni, Juste, the lyrical value is so high. Similarly, Chris. So I was asking him, మీరందరూ నెక్స్ట్ ఇంకేం చేస్తారు, నేను మీతో ఇంకేం చేయాలి అసలు, యూనో ఐ కాంట్ విజువలైజ్ వాట్ మోర్ దే కెన్ డూ. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో బిగ్. సో ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ వాట్ దే విల్ డూ అండ్ వాట్ ఐ కెన్ డూ విత్ దెమ్. Chris used to say, I mean, అంటే మేము we are never scared and to do any kind of a scale because we got a complete belief on his subject, his technical values, his skills. Whatever you say, I mean, we are very confident of him. డెఫినెట్గా తనే ఆలోచిస్తాడు. అంటే ముందుల మేము ఆలోచించబోయే ముందుల ఐ మీన్ ఒక సబ్జెక్ట్కి ఈ స్కేల్ అవసరమా లేదా అనేది, అది తక్కువలో అవ్వచ్చు ఎక్కువలో అవ్వచ్చు ఏ విధంగా. అంటే డబ్బులు ఎక్కువ పెట్టి స్కేల్ ఎక్కువ చేయటం ఐ మీన్ గొప్ప కాదండి, ఒక గొప్ప సినిమా తీయటం అనేది గొప్ప. సో దానికి ఎంత అవసరం అవుతుందో అంత తగ్గట్టుగా మేము డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా అదే విధంగానే సినిమాలు తీస్తామండి. థ్యాంక్ యూ. యా, ఆయన ఫ్యాన్స్ నుంచి అయితే కనుక అసలు అమేజింగ్ రెస్పాన్స్. ఐ మీన్ అంటే ఇక అది ఆడియో తర్వాత నుంచే స్టార్ట్ అయిపోయిందండి. అంటే ఐ మీన్ ఫస్ట్ టైటిల్ పెట్టిన దగ్గర నుంచి మనం ఓపెనింగ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా చేయడం జరిగింది. ఫస్ట్ అమరావతిలో లాంచ్ అనౌన్స్ చేశాము. దాని తర్వాత అది టైటిల్ అది ఉగాది రోజున అనౌన్స్ చేయటం మన అదృష్టం. ఎందుకంటే ఈ సినిమా పర్టికులర్గా ఉగాదికి ఐ మీన్ సంబంధించింది సబ్జెక్ట్. దాని తర్వాత ఓపెనింగ్ ఇక్కడ హైదరాబాద్లో చేయటం, దానికి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ రావటం, దాని తర్వాత సీఎం గారు రావటం, కేసీఆర్ గారు. ఐ మీన్ దాంతో సినిమా కొంచెం చాలా హైప్ తీసుకుంది. ప్లస్ ఆ రెస్పాన్సిబిలిటీని ఐ మీన్ యూనో చాలా క్లీన్ ఐ మీన్ చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. దాని తర్వాత ఆడియో రిలీజ్కి ముందుల కోటిలింగాలు ఫంక్షన్ చేద్దామని డిసైడ్ చేసి అక్కడ కోటిలింగాల్లో కూడా ఐ మీన్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆడియో ఫంక్షన్ తిరుపతిలో చేయడం జరిగింది. దాని తర్వాత జెండా పండుగ, అంటే మన సినిమాలో కూడా శాతకర్ణి ఫ్లాగ్స్ ఎక్కడ చూసినా కానీ మనకు అది యూ సీ అ కలర్ఫుల్ అండ్ పవర్ఫుల్ ఫ్లాగ్ అనమాట అండి. సో దాన్ని కూడా ఒక పండుగలాగా చేస్తే బాగుంటుందని క్రిష్ గారు అనుకున్నప్పుడు దెన్ వైజాగ్లో అది చేసాము. సో ఈ విధంగా అన్ని చోట్ల నుంచి సో ఈ ప్రోగ్రామ్స్ ఇలా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఆ ఫ్యాన్స్లో కూడా వాళ్ళల్లో కూడా ఒక రకమైన ఐ మీన్ నేను ఓన్నెస్ వచ్చిందనమాట అండి. వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని అంతగా సొంతం చేసుకున్నారు. ప్లస్ అదేవిధంగా జనాల్లో కూడా తీసుకుని వెళ్ళారు. సో బాగా ముందుండి నడిపించారు. సో అప్పుడు యాక్చువల్గా వచ్చిన ఫ్యాన్స్ ఏంటంటే, అన్న మీరు సినిమా తీశారు ఈ విధంగా ఎక్కువ మంది మాట్లాడటం, అంటే రియల్ ఐ మీన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్. మేము మాలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మాట నిజమే, కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా మించుందన్న సినిమా యాక్చువల్గా. సో ఇది మేము చాలా థ్యాంక్స్. అండ్ ఎప్పుడు ఈ విధంగా మేము కూడా అంతగా రియాక్ట్ కాలేదు. రియల్లీ ఇట్స్ గ్రేట్ అండ్ ఇట్స్ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్ అనేది వాళ్ళ రియాక్షన్. అంతకంటే మాకు కూడా కావాల్సిందేం లేదు, అంతకంటే మనందరికి కూడా కావాల్సిందేం లేదు. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, I'm Minikali. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.